అడుగుతా సార్, అది మీ మీ వృత్తికి సంబంధించింది. మీరు ఇంతకాలము ఒక యూరాలజిస్ట్గా కొన్ని వేల సర్జరీలు చేసినారు, కానీ మీ మీదనే ఎందుకు దాడులు అవుతున్నాయి? ప్రజలని ప్రాణాలని కాపాడేటువంటి దేవుని తర్వాత దేవుళ్ళు మీరు. మీకు పొలిటికల్ సపోర్ట్ లేదు, ఏదైనా ఇష్యూ అయినప్పుడు ప్రజల సపోర్ట్ లేదు, పోలీస్ సపోర్ట్ లేదు, పోనీ మా మీడియా సపోర్ట్ కూడా లేదు. దానికి ఏంటి అసలు మీరు అంటే నిజంగా అంత దరిద్రమైన వ్యవస్థ నా మీద నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. కాదు, అప్పుడు మీరు హ్యాండ్ రైటింగ్ చూస్తే అర్థమైంది, డాక్టర్ల హ్యాండ్ రైటింగ్. సార్ అటు చూడండి. కోడి గీక రాతారని అంటుంటారు. కొడుకు రైట్. అంటే ఇంతకుముందు సార్ అడిగారు 100-150 మంది పేషెంట్లను చూసి. రైట్. టైం లేక, ఓపిక లేక, ప్రజలకు ఏదైతే చెప్పాలో మన ఎడ్యుకేట్ చేయాలో కేసు సంబంధించి కానీ ఆ రోగం సంబంధించి కానీ అది సరిగ్గా చేయక ప్రజల్లో ఆ రోగి బంధువుల్లో డౌట్లు ఏర్పడి అది ఇంకా ప్రబలి పేషెంట్ చనిపోతే డాక్టర్లని తంతున్నారు. మెయిన్గా కమ్యూనికేషన్ గ్యాప్. మెయిన్ బిగ్గెస్ట్ గ్యాప్ ఈస్ కమ్యూనికేషన్ గ్యాప్. సెకండ్ ఈస్ ఎకనామిక్ గ్యాప్. పేషెంట్కి అంత స్థాయి లేదు, అయినా వాడు ఆ స్థాయిని పొందాలని రావడం, దానికోసం అప్పులు చేయడం, ఆ టెన్షన్లో ఉండడం, ఆ క్రైసిస్లో ఉండడం. బోత్ ఎకనామిక్ అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఆర్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఫర్ ది డాక్టర్ కమ్యూనిటీ విచ్ దే హ్యావ్ టు ఓవర్కమ్. అంటే ఇక్కడ ఒక అంశం ఉంది, మీరు అన్నట్టు దాడులు జరగడమే కాదు, చాలా మంది ప్రజల కోసం నిలబడి ప్రజలకి నిబద్ధతగా పనిచేసిన ప్రజా వైద్యుల్ని కడుపులో పెట్టి చూసుకున్నారు ప్రజలు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా ప్రజలు అందరూ అండగా నిలబడ్డారు. కానీ ఎప్పుడైతే ఈ వైద్య వ్యవస్థ మొత్తం వ్యాపారమయమే, అంటే ఇప్పుడు మీరు చూడండి, ₹1 ఒక మెడికల్ సీటుకి, అదే పీజీ సీటుకి 2-3 కోట్లు. ఈ పెట్టిన వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఇమ్మీడియట్ గా అవన్నీ సంపాదించాలి. అందుకని టక్క పేషెంట్లను చూసి పంపిస్తా ఉంటే అక్కడ ట్రీట్మెంట్ ఇవన్నీ పెద్ద, అట్లాగే మెడికల్ ఫార్మా కంపెనీల మాఫియా. ఈ మాఫియాలో వీళ్ళు చిక్కుకొని వీళ్ళు ఏమనుకుంటారు, నాకు ఇల్లు ఇది బాగానే ఉన్నా కదా సంపాదన అనుకుంటున్నారు. కానీ వాళ్ళు పర్సనల్ గా వైద్యులు ప్రశాంతత, మానసిక అశాంతికి గురవుతున్నారు. ఈ చక్రంలో పడి ఆ పందెంలో పడి బయట పడలేక లోపల పడలేక వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు సరైన చికిత్స అందక వాళ్ళు ఇబ్బందులు అనుకుంటారు. ఈ ఫలితం మధ్యలో వీళ్ళ మీద దాడులకు దారితీస్తుంది. కాబట్టి ఇప్పటికైనా డాక్టర్లు, క్వాలిఫైడ్ డాక్టర్లు ప్రజారోగ్యం అంటే ఏంది అనేది అర్థం చేసుకొని ఎన్నిటికి మందులు ఇవ్వాలి, ఏ మందులు ఇవ్వాలి, అందులో ప్రమాదకరమైనవి ఏంటివి, ఫార్మా కంపెనీలు చెప్పిన మాటలు వినకుండా ప్రజల ఆరోగ్యం. నా ఎదురుగా ఒక మనిషి ఉన్నాడు, ఈ మానవ సమాజం, ఇది జీవ పరిణామాలకు ఉన్నతమైన జీవి వచ్చింది మన ముందుకి. కాబట్టి ఆ జీవి ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలనేది ఆలోచన కనుక మన క్వాలిఫైడ్ డాక్టర్లకు వస్తే అప్పుడు ఇవి అవుతాయి, అవి అవుతాయి, అన్నీ దాడులు ఆపుతాయని అనుకోవచ్చు అప్పుడు. ఖచ్చితంగా కదా. ఇప్పుడు నువ్వు ఒక ఇద్దరి మధ్యలో ఆర్థిక సంబంధాలు కాకుండా మానవ సంబంధాలు ఉన్నప్పుడు, ఆర్థిక సంబంధాలు ఉన్నప్పుడే గొడవలు, దాడులు వస్తాయి. ఎప్పుడైతే అది ఇంత సారి చెప్పిన ఎకనామికల్ అన్నాడే, ఆ ఆర్థిక సంబంధాలు ఎప్పుడైతే దెబ్బ పడుతుందో అది లేకుండా మానవ సంబంధాలు, ఒక డాక్టర్ పేషెంట్ రిలేషన్, ఆరోగ్యానికి సంబంధించిన విధంగా ఉంటే ఇవన్నీ బ్రేక్ అవుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.